ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది ఎమ్మెల్సీ కవితని. ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు, బట్ మళ్ళీ అరెస్ట్ చేశారు. ఎందుకు అనంటే అప్రూవర్లుగా మారినటువంటి కొంతమంది ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఈవిడే కీలక పాత్రధారి, సూత్రధారి అనేటువంటి ఉద్దేశంతో సిబిఐ అరెస్ట్ చేసి విచారిస్తోందని మనకు తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మరెన్నో విషయాలని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. విచారించబోతోంది కూడా. ఇప్పుడు ఈ రాబోయేటువంటి 2-3 రోజులు కూడా సిబిఐ కస్టడీలో ఉంటుందని తెలుస్తోంది. సో ఎందుకు కవితని సిబిఐ అరెస్ట్ చేసిందంటే అప్రూవర్లుగా మారినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకి కవితే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయినటువంటి ఉద్దేశంతోనే అరెస్ట్ చేసి ఇప్పుడు విచారించబోతున్నాము అని అంటూ ఉన్నారు సిబిఐ వాళ్ళు అన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు పూర్తి వివరాలు? శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకే కవిత అరెస్ట్ జరిగిందని, దీని వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని, విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డికి ఉన్న బంధుత్వం, మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతోనే శరత్ చంద్రారెడ్డి ఈమె పేరు బయట పెట్టినట్టుగా, ఇప్పుడు అప్రూవర్గా అతను ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, ఎందుకు అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి మారాడు, కవిత కూడా మనకు అరెస్ట్ అయ్యి తను జైలుకు వెళ్తూ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీకు గుర్తుండే ఉంటాయి. ఏమని, తను మాత్రం అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు, గతంలో అప్రూవర్లుగా మారిన వాళ్ళ వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ తనని బెదిరించి అప్రూవర్గా మార్చలేరని కూడా ఆమె మాటల సారాంశం. ఇప్పుడు నిన్న కూడా ఏం జరిగింది, సిబిఐ కస్టడీ అడిగింది. దానిపైన కస్టడీకి ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు వేశారు. ఎవరు, కవిత అడ్వకేట్ మెహిత్ రావు ఎవరో ఉన్నారు. ఆ వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి ఏమని చెప్పారు, వెంటనే కస్టడీకి ఇచ్చింది. సిబిఐ 5 రోజుల కస్టడీ అడిగింది, కానీ కోర్టు 3 రోజుల కస్టడీయే ఇచ్చింది. అప్పుడు ఆ వాదనల్లో మెహిత్ రావు అడ్వకేటు, కవిత అడ్వకేట్ ఏమంటాడు, ఈమె చాలా కీలకం, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించాల్సిన బాధ్యత కవిత పైనే ఉంది, ఆమె ప్రజాదరణ గల నాయకురాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెని మరి అరెస్ట్ చేయటం అనేది కేవలం ఆమెను ప్రజలకు దూరం చేసే ప్రక్రియ, ఇది రాజకీయ పరంగా చూడాలనేది వాదన, అది నిలబడలేదు. జడ్జి దాన్ని డిస్మిస్ చేశారు. ఏమని, ఈ కేసులో ఆమె కింగ్ పిన్, మొత్తం కేసు డైరీ చదివినా, అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు చూసినా, అన్నీ చూసినట్లయితే కవిత ద్వారానే ఈ డబ్బు లావాదేవీలు జరిగాయి. సౌత్ గ్రూప్లో ఆమెదే ప్రధాన పాత్ర. శరత్ చంద్రారెడ్డి కూడా చెప్పాడు కదా తనని బెదిరించిందని. జాగృతి సంస్థకి తనేదో 80 లక్షలో ఎంతో విరాళం ఇచ్చానని బలవంతంగా వసూళ్లు చేశారు ఆ జాగృతి సంస్థ, మనం తెలుసు గతంలో కూడా. నెక్స్ట్ ఏదో ఒక 25 కోట్లు అడిగినట్టు, జోన్కి 5 కోట్లు చొప్పున, అట్లాగే జోన్కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు అడిగింది మాగుంట రాఘవరెడ్డిని. ఇతన్నేంటి ఏదో 14 కోట్లకి సెటిల్ చేసుకున్నట్టు 25 కోట్లు అడిగితే అది కూడా ఎలా ఇవ్వమన్నారు, ఏదో ల్యాండ్ కొన్నట్టుగా డాక్యుమెంట్స్ పుట్టించి ఆ భూమిని ఈమెకు అమ్మినట్టుగా ఏదో 14 కోట్లు ఇచ్చామని మనం చూసాం. అంటే శరత్ చంద్రారెడ్డిని 25 కోట్లు అడిగారు. నెక్స్ట్ మాగుంట రాఘవరెడ్డిని నువ్వు చెప్పినట్టు జోన్కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు అడిగారు. 50 కోట్లు 45 కోట్లు ఏం జరిగాయి, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖర్చు, హవాలా లావాదేవీ, ఈ మొత్తం ఒక 100 కోట్ల డీలు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు పెట్టిన చాటింగ్స్ కావచ్చు, లేదా ఫోన్ కాల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏం చేశారు, పగలగొట్టారు. ఈ ఒక్క కేసులోనే 180 ఫోన్లు బద్దలు కొట్టినట్టుగా, అందులో ఉన్న సమాచారం ఇది చేసినట్టుగా, కవిత కూడా 11 ఫోన్లు ఏదో ఆమె వాడినట్టుగా మనం చూసాం. ఇవన్నీ దగ్గర పెట్టుకునే వాళ్ళంతా కూడా పకడ్బందీగా కేసు ఫైల్ చేశారు. ఇవాళ కవిత బయటికి రాలేని పరిస్థితి. ఏదో విధంగా ఆమెను బయటకు తీసుకురావాలనే ప్రయత్నం ఇక్కడే విఫలమవుతోంది. ఇప్పుడు నిన్న మెహిత్ రావు ఎప్పుడైతే కేసు డిస్మిస్ అయిందో వెంటనే ఏం చేశాడు, ఓకే అట్లయితే 15 నిమిషాలు మెహిత్ రావుతో మాట్లాడే వెసులుబాటు ఇవ్వాలి, లేదు ఈవినింగ్ 6 to 7
బ్రదర్ కేటీఆర్తో, భర్త అనిల్తో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. సిబిఐని అక్కడ ఆ సమయంలో ఉంచకూడదు. అసలు సిబిఐ విచారణ మొత్తం సీసీ కెమెరా పెట్టాలి, సీసీ ఫుటేజీ భద్రపరచాలి. అంటే ఏంటి, కవితని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారనా? ఇప్పుడు కెమెరాలు పెట్టమంటున్నారంటే అర్థం సిబిఐ కవితను ఎక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తుందో, థర్డ్ డిగ్రీ ఉపయోగించి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిపి కవితతో నిజాలు ఎక్కడ ఒప్పిస్తారో అనే దీంతోనే నీకు అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలని, ఆ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని మెహిత్రా వాదనగా మనకు కనపడుతుంది. వాటన్నిటికి కూడా ఒప్పుకుంది ఇది న్యాయస్థానం. ఇప్పుడు ఇవాళ కవిత ఏడాదికైనా బయటకు వస్తుందా? ఏడాదికైనా ఎన్నాళ్ళు ఆమెను ఖైదు చేస్తారో మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 15 దాకా కస్టడీకి ఇచ్చారు. ఇప్పటికి కవిత అరెస్ట్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? ఆల్మోస్ట్ ఇంకొక 2 రోజులు పోతే నెల అయిపోతాం. నెల రోజుల్లో మరి తిహార్ జైల్లో ఆమె ఉందంటే నెల రోజులుగా. ఇంతకుముందు అరెస్ట్ అయ్యి ఇదే కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి సిసోడియా ఇప్పటికీ బయటికి రాలేదు. సిసోడియా అరెస్ట్ అయ్యి ఏడాది దాటిపోయింది. ఏంటి, నీకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి అరెస్ట్ అయితే ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. నీకు 14 నెలలుగా అతను జైల్లో ఉన్నాడు. మరి కవిత ఇంకెన్నాళ్ళు జైల్లో ఉంటుంది? ఏడాదైనా కవిత బయటకు వస్తుందా రాదా? కేసీఆర్ ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నాడు? తన కూతుర్ని కాపాడుకోవటం కోసం, తన కూతుర్ని బయటకు తేవటం కోసం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పరంగా ఎటువంటి చర్యలు లేవే. ఆయన ఏదో సింపుల్గా ఎవరో పిల్లని ఎత్తుకుపోయినట్టుగా ఆయన మానాన ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవటమా, నంది హిల్స్కే పరిమితం అవటమా, తనేదో అభ్యర్థుల మార్పులు లేకపోతే రేపటి కార్యాచరణ మనం కూడా చూసాం. సూర్యాపేటలో సభ లేదు, రైతులతో ఎజెండాగా తీసుకుని రైతు ఆత్మహత్యల మీద ఆయన అడ్రస్ చేయటం అంతే తప్ప తన కూతురు ఎందుకు జైలుకి వెళ్ళింది, ఎందుకు ఇంత కక్ష సాధిస్తోంది మోడీ ప్రభుత్వం తన పట్ల, తన పార్టీ పట్ల, తన కుటుంబం పట్ల? వై కేసీఆర్ నాట్ టార్గెటింగ్ మోడీ? ఇప్పటి వరకు నరేంద్ర మోడీని కానీ, అమిత్ షాని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దారుణంగా మాట్లాడకుండా ఎందుకు వదిలేస్తున్నాడు, ఉపేక్షిస్తున్నాడు కేసీఆర్? అంటే అవినీతి కుంభకోణంలో కూతురు మరి మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో బయటకు తీసుకొచ్చే పరంగా తండ్రి ప్రయత్నం ఎందుకని మిన్నకుంటున్నారు? లేదు, సరే తన పార్టీ నాయకురాలుగా చూసిన ఎమ్మెల్సీ, గతంలో ఎంపీగా చేసిన బిడ్డ, ఆమెను బయటకు తీసుకొచ్చే పరంగా అధ్యక్షుడిగా మరి కేసీఆర్ ప్రయత్నం ఏది? కేటీఆర్ ఓకే, కేటీఆర్ ఢిల్లీలో ఉంటున్నాడు, కలుస్తున్నాడు, చెల్లెలు యోగక్షేమాలు, అది వేరే విషయం, వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు కేసీఆర్ రేపు మరి ప్రచారం చేయాలా, రేపు తిరగాల, రేపు ఎన్నికల యాత్ర, తన అభ్యర్థులను గెలిపించడంలో అన్న కవిత మరి ప్రస్తావన వస్తుందా రాదా? కూతురు జైలు జీవితం గురించి ఆయన ఏం అడ్రస్ చేస్తాడు, ప్రజలకు ఏం చెప్తాడు? ఇప్పుడు బీజేపీ ఒకటే అంటోంది, కవిత అరెస్ట్ గతంలో చేయకపోవటం వల్ల బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సినంత ఇది రాలేదని. ఒక రకంగా అసలు బీజేపీయే గెలవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితుల్లో అది తప్పిపోవటానికి కారణం కవిత పట్ల బీజేపీ సానుకూలతో, లేకపోతే జరగాల్సిన అరెస్టు జరగకపోవటం వల్ల. అది కాస్త కాంగ్రెస్ పార్టీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవటం కోసమే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేశారా? ఎన్నికలు అయ్యేంత వరకు రాదా, లేకపోతే వేరే ఏడాదా, లేకపోతే 16 నెలల తర్వాత ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ తర్వాత బెయిల్ మీద బెయిల్, 10 సంవత్సరాల బెయిల్ మీద ఎవరైతే ఉంటున్నారో అలానే కవిత కూడా ఉండేటువంటి అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది కవిత విషయంలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.